5వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకున్నాం. చేతులలో బైబిల్ను కలిగి పైకి చూపించుదాం. యు డోంట్ హ్యావ్ ఏ బైబుల్, మీ కుడి చేయి పైకి చూపించవచ్చు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తుతి కలుగునుగాక. 5వ వచనం ప్రారంభించుదాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, మీరు నీ సన్నిధిలో నుండి మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మహిమగల నీ సన్నిధి మాతో మాట్లాడున్నప్పుడు వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మదర్స్ డే నాకు తెలిసినంత వరకు దేవుడు తన యందు తల్లితనమును కూడా కలిగి ఉన్నప్పుడు ప్రతి మదర్ తనను సృజించిన ప్రభువును జ్ఞాపకం చేసుకొనవలసిన దినం ఇదే. ఆది యందు దేవుడు మాట్లాడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, దట్ టాక్స్ అబౌట్ గివింగ్ బర్త్ టు సంథింగ్. దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. దేవుడు భూమిని సృజించాడా? భూమిని అందులోనున్న సమస్త సమూహమును సృజించాడా? సముద్రమును సృజించినప్పుడు సముద్రములోని సమూహమును సృజించలేదా? ఆకాశమును సృజించినప్పుడు ఆకాశములోని సమస్త సమూహమును ఆయన సృజించలేదా? ఇందాక అడిగాను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సృజించబడడం అలా కాదు. నేను ఇంతకుముందు కూడా మీ మధ్య చదివాను ఆ మాట. యెషయా గ్రంథములో చక్కగా వ్రాయబడిన మాట. నేను ఇప్పుడు మీ కొరకు చదవాల్సిన అవసరం లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, బైబిల్లో వ్రాయబడినటువంటి ఆత్మీయ అనుభవం, దేవుడు భూమిని సమస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి ధనము కలిగినదిగా, సంపూర్ణత కలిగినదిగా సృజించాడు. ఆయన ఎక్కడ దానిని ఎండిపోయిన దానిగా సృజించలేదు. అది సమృద్ధి గలదానిగా సృజించాడు. కాబట్టి దేవుని సృష్టి తల్లితనంతో ప్రారంభమైంది. 2వ దినమున ఆకాశము, 3వ దినమున ఏమి సృజించాడంటే దేవుడు? గుర్తుందా? 3వ దినము మొదటిది వెలుగు, 2వది ఆకాశం, 3వది ఏంటి? సృష్టి జ్ఞాపకం లేదు మీకు. 3వ రోజున ఏమి సృజించాడంటే దేవుడు విత్తనములిచ్చు చెట్లను భూమి. ఎవరు మాట ఏంటి ఈరోజు అంత సైలెంట్గా ఉన్నారు? విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించునుగాక. భూమికి కూడా తల్లితనం ఇచ్చాడు. అది అందులో నుంచి ఇచ్చిన చెట్లకు ప్రతి వ్యక్తిలో పురుషుడు స్త్రీ ఉంటారండి. ప్రతి వ్యక్తిలో పురుషుడు స్త్రీ ఉంటారు. దేవుడు తన గురించి మాట్లాడుతూ యెషయా 66 చూడండి ఒకసారి.
యెషయా గ్రంథము 66వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెషయా 66:12-13 నేను చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు వారిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడెదరు. ప్రభువు తనలోని తల్లితనాన్ని చెప్తాడు. ప్రభువులో ఆ ప్రేమ ఉండబట్టే ఈరోజు మనమందరము కూడా ప్రభు పాదముల చెంత క్షమించబడిన వారముగా చేరుకున్నాం. అక్కడ ఆయన అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యాడు. భర్త ఎప్పుడయ్యాడు? పురుషుడు భర్త ఎప్పుడయ్యాడంటే అతనిలో నుండి తీయబడిన ఎముక స్త్రీగా నిర్మించబడి అతని యొద్దకు తేబడినప్పుడు దేవుడు ఆదాము ప్రక్కటెముకను తీసి ఎముకనే స్త్రీనిగా నిర్మించి, అంటే ఆదామునే స్త్రీగా నిర్మించాడు దేవుడు. ఇక్కడ మట్టితో స్త్రీని చేసి ఎముకను అందులో ఉంచల, తీయబడిన ఎముకనే స్త్రీగా చెక్కాడు ప్రభు, లేకపోతే స్త్రీగా మలచాడు ప్రభు. ఇప్పుడు ఆదాములోని ఎముక స్త్రీయా లేక ఆదామే స్త్రీగా అక్కడ ఉన్నాడా అంటే నన్ను అడిగితే ఆదాము ప్రతిబింబమే స్త్రీ. అతని యొద్దకు తేబడినప్పుడు అతడు పెట్టిన పేరు ఏంటండి? హవ్వ. హవ్వ అంటే అర్థం తెలుసు కదా, జీవము గల ప్రతి దానికిని తల్లి. హవ్వ అంటే జీవము గల ప్రతి దానికిని తల్లి. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఎక్కడి నుంచి వచ్చింది? అతనిలో నుంచి తీయబడి ఎముకై స్త్రీగా మార్చబడింది. ఆమె ఎవరు అంటే ఆదాము యొక్క ప్రతిరూపమే, ప్రతిబింబమే. కాబట్టి ప్రతి పురుషుడు స్త్రీతనాన్ని తనలో అనుభవించగలగాలి, ప్రతి స్త్రీ పురుషతనాన్ని తనలో రుచి చూడగలగాలి. అందుకే కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, పురుషునికి తన దేహము మీద అధికారము లేదు. బైబిల్లో ఉన్నమాట. పురుషునికి తన దేహము మీద అధికారము లేదు, అధికారము స్త్రీది. స్త్రీకి తన దేహం మీద అధికారం లేదు, అధికారము పురుషునిది. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆయన సృజించిన ప్రతి వ్యక్తి తన యందు ప్రభువును చూడగలిగినప్పుడు హీ బికమ్స్ మ్యాన్, హీ బికమ్స్ ఉమెన్. షీ బికమ్స్ ఎ మ్యాన్, షీ బికమ్స్ ఎ ఉమెన్. ప్రతి వ్యక్తి యందు వారిద్దరూ ఉన్నారు. అందుకే దేవుడు వారిని పిలిచిన పిలుపేంటో తెలుసా? ఏక శరీరం. ఇద్దరు వ్యక్తులు అనలేదు, ఏక శరీరం అన్నాడు. ఏక శరీరము అనే మాటలో ఇట్ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్. నీ తలంపులు కానివ్వండి, నీ పనులు కానివ్వండి, నీ ఆలోచన విధానము కానివ్వండి, నువ్వేమై ఉన్నావో నీ భార్య అదే అయి ఉంటుంది, నువ్వేమై ఉన్నావో నీ భర్త అదే. కొన్ని మాటలు చెప్పడానికి సంఘములో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ బైబిల్లో కొన్ని మాటలు ఏమని ఉంటాయంటే, దేవుని ఎదుట నువ్వు ప్రార్థించవలసి వచ్చినప్పుడు నీ భర్తను గౌరవించడం ప్రారంభం మొదటిదిగా ఉంచుతుందని ఆలోచించుకో. దేవుని ఎదుట ప్రార్థన చేయడానికంటే కూడా ఒకవేళ అవసరమైతే నీ భర్తకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే ప్రార్థన ఆపమనుంది బైబిల్లో. ఎప్పుడైనా చదివారా మాట? అలాగే స్త్రీ దేవునికి మొక్కుబడి చేసుకుంటే, పురుషుడు ఆక్షేపణ చేస్తే మొక్కుబడి ఆపమన్నాడు దేవుడు. ఎప్పుడైనా చదివారా మాట? ద వాల్యూ దట్ గాడ్ గేవ్ టు అ మ్యాన్ ఆర్ టు ఎ ఉమెన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్. దేవుని సంఘములో ప్రతి పురుషుడు స్త్రీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తమ యందున్న దేవుడు తమను ఏ విషయంలో వారిని అవమానపరచలేదు, బలహీనపరచలేదు. చాలామంది అడుగుతుంటారు, స్త్రీ బలహీన ఘటమని బైబిల్లో ఉంది కదా.
ఏ విషయంలో బలహీనమో చెప్పలేరు. బలహీన ఘట్టం అంటారు. ఎందుకన్నారంటే ఆ మాట విరువబడిన ఎముక కాబట్టి, అంతేగాని వేరే బలహీనతలు ఏమీ లేవు. ఆమె విరువబడిన ఎముక లేక తీయబడిన ఎముక గనుక ఆ మాట వాడారు తప్ప స్త్రీ ఏ విషయంలో బలహీనురాలు? వాక్యమును ఎరుగు విషయములో ఒకవేళ ఆమె వెనుకడుగు వేసి సర్పమునకు లోబడిందేమో తప్ప ఈనాడు ప్రభువును ఆరాధించు వారిలో ఎంతమంది స్త్రీలు లేరు? యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, ప్రభువు ఆజ్ఞాపించాడు, దానిని వెంబడించు స్త్రీలు ఎలా ఉన్నారంటండి? మహాసైన్యముగా ఉన్నారంట. ప్రభువు పునరుద్ధానమును చాటిన మొదటి వ్యక్తి స్త్రీ కాదా? కాబట్టి పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఒకరు బలహీనులు, ఒకరు బలవంతులనే మాట లేదు. ఇద్దరు వాక్యానుసారమైన పిలుపును కలిగి దానిని ముగించు విషయంలో దేవునికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. ప్రభువు ప్రతి పురుషుని లెక్కడిగేటప్పుడు స్త్రీ విషయమై లెక్కడుగుతాడని పురుషునికి తెలుసా? వేర్ డు యు స్టాండ్? నీ స్త్రీ విశ్వాస ప్రయాణమును గురించి ప్రభువు నిన్ను లెక్కడిగితే నువ్వేం చెప్తావు? బైబిల్లో ఏముంటుందంటే, పురుషుడు వాక్యమునకు అవిధేయుడైతే, స్త్రీ వాక్యము లేకుండానే తన పవిత్ర ప్రవర్తన వలన అతన్ని రాబట్టుకొనవచ్చు. నేను చాలాసార్లు అనుకుంటాను, పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషుడికి లోబడాలి అనే మాట ఎక్కువగా వింటుంటాం పెళ్ళిళ్ళలో. అది తప్పుగా అర్థం చేసుకున్నాడు ఆదాం. అందుకే ప్రేమించమన్నాడు కాబట్టి పాపం చేసినా ప్రేమించాడు. దిగంబరత్వాన్ని, దేవుని సన్నిధి నుండి బయటికి త్రోయబడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. స్త్రీ బలహీనపడినప్పుడు ఏం చేయాలి? ఆమెతో పాటు పాపము చేయుట కాదు. అననీయ తన భార్య ఎరుకని దేవునికి ఇవ్వవలసిన సొమ్ములో కొంత దాచిపెట్టుకొని, పేతురు ఏమన్నాడో తెలుసా? నువ్వు నాతో కాడు అబద్ధమాడేది, పరిశుద్ధాత్మతో అనగానే అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు, అతని భార్య ప్రాణం పోగొట్టు. పాపము విషయంలో ఏక మనస్సు మంచిది కాదు, ఏకత్వము మంచిది కాదు. పాపము విషయములో దేవుని మీద తిరుగుబాటు చేయుటకు ఇద్దరూ ఏకీభవించకూడదు. ఆకాను అనే ఒక వ్యక్తి ఎరుకో అనే శాపగ్రస్తమైన పట్టణం నుంచి కొంత తెచ్చి దాచిపెట్టుకున్నాడని. ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా? తన గుడారములో త్రవ్వి అక్కడ దాచిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డ, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, పాపమంత కంటేజియస్ డిసీజ్ ఇంకోటి ఉండదు. పాపమంత కంటేజియస్ అంటు వ్యాధి ఇంకోటి ఉండదు. అది ఎంత త్వరగా వ్యాపిస్తుందంటే, బైబిల్ ప్రకారము ఒక అపవిత్రుడు నిలువబడిన చోటు అపవిత్రమే, అతడు తాకిన ప్రతి వస్తువు అపవిత్రమే. బైబిల్లో వ్రాయబడిన మాట. నేను అపవిత్రుడనై నా ఇంటిలో తిరిగితే ఆ ఇల్లు అపవిత్రమైనప్పుడు ఆ ఇంటిలో నడుచుచున్న నా భార్య అపవిత్రురాలు కాదా? నా కుమారుడు కుమార్తె అపవిత్రులు కారా? ఎప్పుడైతే అతడు శాపగ్రస్తమైన దానిని తన గుడారం మధ్యలో గుంట త్రవి దాచిపెట్టుకున్నాడో, అతని పాపము బయటపడినప్పుడు అతడును అతని భార్యయు అతని గర్భఫలమును రాళ్లతో కొట్టి చంపబడ్డారు. వాళ్ళు పాపం చేశారా? మరి ఎందుకు రాళ్లతో కొట్టి చంపడ్డారు? నాకు అర్థమైనంత వరకు వారికి ఆ విషయం తెలిసినప్పుడు దానిని అంగీకరించు మనస్సు కలిగి ఉన్నందున, దానిని అంగీకరించుటకు వారు ఇష్టపడినందున, పురుషుడు స్త్రీ కంటే ఎక్కువ కాదు. ఒక్క దేవుని ఆజ్ఞను తన ఇంట్లో నెరవేర్చు యాజమాన్య హక్కు తప్ప స్త్రీ పురుషుని కంటే ఎక్కువ కాదు. పురుషుడు వాక్యానుసారమైన అనుభవం పొందడానికి స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన ఆశీర్వాదకర అనుభవం. కాబట్టి ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు ఏమని అనుకున్నాడంటే, అతనికి సాటి అయిన సహాయమును అతని కొరకు చేయుదని అనుకున్నాడు. సాటి అయిన సహాయం అనే మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఆదామునకు ఒక పని అప్పగించాడు. ఏం పని అండి?
ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 2:19 చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. జీవము గల ప్రతి దానికి ఆదాము పేరు పెట్టాలి. ఎప్పుడైతే నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు చూచి మంచిది కాదనుకున్నాడో అప్పుడు దేవుడు అతనికి అప్పగించిన పని ఏంటంటే పేరులు పెట్టుట. నేను చాలాసార్లు ప్రభు సన్నిధిలో ఎదురు చూచి, ప్రభువా, ఒంటరిగా సృజించింది నువ్వే, ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎందుకు అనుకున్నావు? నరులను చేయుదము అనుకున్న నువ్వు నరుని నిర్మించావు. కంప్లీట్గా నీ డెసిషనే అది. ఇప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకు అనుకున్నావు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు తెలియచెప్పినటువంటి మర్మం బైబిల్లో ఉంది. ఇదే సత్యం అని నేను చెప్పడం, దిస్ ఈజ్ మై ఒపీనియన్, లేకపోతే నాకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యానుసారమైన నడిపింపు. అదేంటంటే, దేవుడు ఒక పనిని నరునికి అప్పగించి ఆ పనిని తనకిచ్చిన సమయం లోపల ముగించుటకు దేవుడు ఎప్పుడు ఒక క్రమము లేకుండా ఒక ఆర్డర్ ఇవ్వడు. ఒక టైం ఉంటుంది, దాన్ని చేయవలసిన పద్ధతి ఉంటుంది. నోవహు ఓడ విషయంలో కానీ లేక ప్రత్యక్ష గుడార విషయం మీరు చదువుకోండి. ఒక టైం ఉంటుంది, తర్వాత దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏమి వాడాలో ఏమి వాడకూడదో. బలిపీఠం కట్టాలంటే రాళ్లతోనే కడతాం, కానీ దానికి ఇనుప పనిముట్టు తగలకూడదని బైబిల్లో. అలాంటి క్రమము కలిగిన దేవుడు ఆదామునకు ఒక పని అప్పగించి అతడు దానిని తగిన సమయమందు ముగించకపోతే, తనకివ్వబడిన పనిని నెరవేర్చు విషయంలో అతడు వెనుకడుగు వేస్తే అతడు దేవుని కోపమును పొందుకునేవాడు. సో పురుషునికి అప్పగించిన పనిని ముగించి దేవుని ఎదుట నిర్దోషిగా నిష్కలంకుడుగా నిలువబడాలంటే హీ నీడెడ్ ఎ హెల్ప్ మేట్. నేను ఒక పని చేస్తున్నానండి, ఆ పని నేను చేసేటప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అంటే, నేను వాళ్ళను చూచి నేను చేసే పని వాళ్లకు తెలుసో లేదో ముందు తెలుసుకుంటాను. నేను చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తారో లేదో గ్రహిస్తాను. అంటే నేను చేయుచున్న పనిని నాకు సహాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు అదే సామర్థ్యత, అదే ఆలోచన విధానం, అదే జ్ఞానంతో చేస్తారంటేనే నేను వాళ్ళని సహాయానికి పిలుస్తాను. వారు ఏ విషయంలోనైనా నాతో పోటీ పడలేని వారైతే వాళ్ళని తేవడం ద్వారా నేను ఇంకా బలహీనుడనవుతాను. నేను చేయుట మాత్రమే కాదు, వారు చేస్తున్న తప్పులను సరిదిద్దడానికి సమయం చాలదు. ప్రభు స్త్రీని నిర్మించేటప్పుడు సాటి అయిన సహాయముగా, అంటే ఆదాములో ఏ వ్యక్తిత్వం ఉందో, ఏ గుణగణములు ఉన్నాయో, ప్రభువు పిలుపును కొనసాగి ముగించుట యందు ఎటువంటి రోషమును కలిగి ఉన్నాడో అదే రోషము కలిగినట్లుగా స్త్రీని సృజించాడు. అందుకే దేవుడు మంటితో స్త్రీని నిర్మించలేదు, పురుషుని ఎముకనే స్త్రీనిగా చేశాడు. అంటే పురుషునిలోని ప్రతి గుణము స్త్రీలో ఉంటుంది. ఎవ్రీథింగ్. బైబిల్లో నాకు ఎప్పుడు గుర్తొచ్చే మాట ఏంటంటే, ఒక చిన్న రాయి లేచి ఆ విగ్రహము పాదములను విరుగగొట్టి, దానియేలు గ్రంథంలో ఉంటుంది, వెళ్ళి ఒక చోట పడి అది పెద్ద పర్వతంగా మారిందంట. ఇట్ వాజ్ ఎ స్మాల్ స్టోన్, కానీ అది వెళ్ళి ఒక పెద్ద పర్వతంగా మారింది. మన జీవితాలలో మనల్ని మనము బలహీనంగా చూసుకుంటామేమో, కానీ ప్రభు దృష్టిలో ఎవరు బలహీనులు కాదు, ఎవరు అయోగ్యులు కాదు, ఎవరు ప్రభువు చేత దీవించబడని వారు ఉండరు. అది పొందుకునే విషయంలో మన ప్రవర్తన ప్రాముఖ్యం. మన బలహీనతలు మనం గమనించుకోవాలి. మన అయోగ్యతను బట్టి దాన్ని పొందుకోలేకపోవచ్చు, మన అవిశ్వాసమును బట్టి దాన్ని పొందుకోలేకపోవచ్చు. నీటి మీద నడుచుచున్న పేతురు ఎందుకు కృంగిపోయాడంటే, గాలిని చూచుట ద్వారా.
అది తన మిస్టేక్. దేవునికి నడిపించడం చేతగాక కాదు కదా. దేవుడు నన్ను నిర్మించినప్పుడు, ప్రభువు నన్ను సంపూర్ణునిగా నిర్మించాడని నేను ఎరిగితే, ఆ సంపూర్ణతలో ప్రవేశించి దానిని పొందుకోవడానికి నేను తగిన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధత కలిగి ఉంటే తప్ప అది నాకు రాదు. అందుకే దేవుడు స్త్రీని నిర్మించేటప్పుడు ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. ఆ స్త్రీ తనలోని భాగమని చెప్పాడు. బైబిల్లో మీరు గమనించండి, సంఘమును తన ఎదుట నిష్కలంకముగా నిలువబెట్టుకొనవలెనని. సంఘమును తన ఎదుట నిష్కలంకంగా నిలువబెట్టుకోవాలని, తండ్రి ఎదుట కాదు. సంఘము తండ్రి ఎదుట నిష్కలంకంగా ఉండడం కాదు, తన ఎదుట ఒక భర్తగా, ఒక వరునిగా, దాని కొరకు ప్రాణము పెట్టిన వ్యక్తిగా తన ఎదుట దానిని నిష్కలంకంగా నిలువబెట్టుకోవాలనని తన రక్తమును చిందించాడు. ఎందుకు అంటే తాను పరిశుద్ధంగా తన ప్రక్కన నిలువబడితే పరిపూర్ణుడుగా తండ్రి ఎదుట నిలువబడగలడు. సంఘము సంపూర్ణము కాకపోతే క్రైస్ట్ కెనాట్ బి ఎ కంప్లీట్ పర్సన్. క్రీస్తు సంపూర్ణుడు కాలేడు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్న సత్యం అదే. అందుకే క్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? యోహాను సువార్తలో, తండ్రి, నీవు నాకు అప్పగించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు, నాశన పుత్రుని తప్ప. నువ్వు నాకు అప్పగించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. పేతురు బలహీనపడినప్పుడు ప్రభు అంటాడు, నేను నీ కొరకు విజ్ఞాపనము చేశాను, సాతానుడు నిన్ను జల్లించకుండునట్లు. నాశన పుత్రుడు తన్ను తాను అమ్ముకున్నాడు. ప్రభు హెచ్చరించలేదా? వానిని తప్ప నేను అందరినీ కాపాడుకున్నానన్నాడు. మన జీవితాలలో మనము కూడా అదే పిలుపును కలిగి కొనసాగుతున్నాం. దేవుని ఎదుట వధువు సంఘము మనం అందరం. దేవుని ఎదుట వధువు సంఘం నేను, నువ్వు. మనమెవరము క్రీస్తు సారూప్యము. అవ్వ ఎలాగున ఆదాము ఎముకో, అలాగున ఆయన ప్రక్కటెముకలో నుంచి కారిన రక్తములు, నీళ్లలో బాప్తిస్మము పొందిన ఆయన వధువు సంఘము మనం. నేను పరిపూర్ణుడను కాకపోతే నా ప్రభువు సిగ్గుపరచబడతాడు. ఆయన తండ్రి ఎదుట రోషము కలిగి తన్ను తాను ఘనపరుచుకోవాలంటే నేను పరిశుద్ధుడను, పరిపూర్ణుడను కాదు. సంఘము బలహీనమైతే ఆయన నామమునకు అవమానం కాదు. స్త్రీ బలహీనురాలైతే పురుషుడికి అవమానం కాదు. పురుషుడు బలహీనురాలైతే స్త్రీకి అవమానం కాదు. దేవుని సన్నిధిలో ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మరొకసారి చెప్తున్నాను, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యాడు. హీ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఆయన వైపు చూస్తే, నీ బలహీనతలు ఆయనకు ఒప్పుకుంటే, నీ అయోగ్యత ఆయన ముందు పెడితే, నీకు కలిగినటువంటి ప్రతి దానిని ప్రభు ముందుంచి, ప్రభువా నన్ను సంపూర్ణని చేయుమని నువ్వు అడిగితే, హీ విల్ మేక్ యూ కంప్లీట్. అందుకే బైబుల్ ఏముంటుందంటే, విడువబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను రప్పించినట్లు అతడు నిన్ను రప్పించును. విడువబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను రప్పించినట్లు ఆయన నిన్ను రప్పించు. తృణీకరింపబడిన భార్యను ఆయన చేర్చుకున్నట్లు నిన్ను చేర్చుకుంటాడు. ఆయన సన్నిధిలో ఆయన సంపూర్ణతకు నీ బలహీనతలు ఆటంకమవుతున్నాయేమో పరీక్షించుకో. ఒక స్త్రీగా, అంటే సంఘం అనే ఒక వధువు సంఘంగా, వేర్ డు యు స్టాండ్? నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? ప్రభు ఎదుట నీవేమై ఉన్నావు? ప్రభు అంటున్నాడు, నోవహు కాలమున నాకు కోపం వచ్చింది, ఎందుకంటే వధువు సంఘము నన్ను గుర్తించలేదు, గౌరవించలేదు, నన్ను హేళన చేశారు. నేను అప్పుడు కోపపడ్డాను.
ఎంత కోపపడ్డానంటే భూమి మీద నేను ఓడలోనికి పిలిచిన వారు తప్ప మరెవరూ బ్రతుకోకూడదని. చెట్లు, సృష్టి అంతా నాశనం. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం నందు కడుగుబడిన మనతో ప్రభు ఏమంటున్నాడంటే, నోవహు కాలమున నేను కోపపడినట్లు ఇప్పుడు నేను కోపపడను. నేను నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దెంపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ప్రభు అంటున్నాడు. ఇక్కడ చక్కటి మాట నేను చదువుతున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు మనము మన బలహీనతల్లో కూడా ఇంతటి కృప పొందుకొని ఆరోగ్యంగా ఉన్నామంటే కారణము మన నీతి కాదు, మన యందు జాలిపడు దేవుని ప్రేమ. ఒక్కసారి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. ఒక్కసారి కన్నీరు కార్చు. ప్రభు అంటున్న మాట నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, బైబిల్లో ఉన్న మాట. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నీవు నీతి గల దానవై స్థాపింపబడుతావు. ఈ మదర్స్ డే రోజు ప్రతి స్త్రీతో, అలాగే వధువు సంఘమైనటువంటి నీతో ప్రభు అంటున్నాడు, ఐ యామ్ విత్ యూ. నన్ను మరిచిపోతే నీకు శ్రమ, కానీ నన్ను ధరించుకుంటే నీకు కృప, ఆదరణ నిత్యము దొరుకును. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people, and share the blessings of the word to friends and family.